హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. రీజనల్ రీజనల్ రింగ్ రోడ్డు ఆఫ్ హైదరాబాద్ అసలు ఏంటి, ఎట్లా ఉండబోతుంది, దాని ప్రయోజనాలు ఏంటి, ముఖ్యంగా ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది అనేది మనం కూలంకషంగా తెలుసుకున్నాము. హైదరాబాదుకు మరో మణిహారంగా చెప్పుకుంటున్న ఈ రీజనల్ రింగ్ రోడ్డు మరీ స్టేట్కి కూడా లేదనుకోండి. ఇప్పుడు ఇండియాలో మొట్టమొదట 3 ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మన హైదరాబాద్కి రాబోతుందన్నమాట. ఈ రీజనల్ రింగ్ రోడ్డు 2 సెక్టర్గా, అంటే నార్త్ సెక్టరు, సౌత్ సెక్టర్గా విభజించి 2 సెక్టర్గా చేసి ఇప్పుడు రాబోతుంది. ముఖ్యంగా ఇందులో ఈ 2 సెక్టర్లో కూడా ఏంటంటే నార్త్ సెక్టర్ అని, సౌత్ సెక్టర్ అని. ఇందులో నార్త్ సెక్టర్లో కూడా ఏంటంటే ఇప్పుడు 161.5 కిలోమీటర్స్, సౌత్ సెక్టర్కి వచ్చేసరికి 189.2 కిలోమీటర్స్. నార్త్ సెక్టర్ అంటే యాక్చువల్గా మనకి ఇది మనం చిన్న చూసుకుంటే ఇది హైదరాబాద్ మనము 0 కిలోమీటరు నాంపల్లి దగ్గర రిఫరెన్స్ తీసుకుంటే 0 కిలోమీటర్ రిఫరెన్స్ ఎక్కడ, నాంపల్లి హైదరాబాద్ దగ్గర. ఇక్కడ నుంచి ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ ఆ ప్రాంతంలో మనకి ఉండొచ్చు. అది 15 కిలోమీటర్స్ ఆ ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్ వేశారు. ఇది పూర్తిగా ఏంటంటే డేస్ గడిచే కొద్దీ ఎంప్లాయ్మెంట్గా సిటీ స్ప్రెడ్ ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ దీన్ని పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది అనమాట. మన అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఆ తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు రావడం అనేది జరిగింది. అవుటర్ రింగ్ రోడ్డు కూడా 2006 నుంచి స్టార్ట్ అయ్యి 2016కి కంప్లీట్ చేయడం జరిగింది. 2006లో మన్మోహన్ సింగ్ గారు దీన్ని ఇనాగ్రేషన్ చేశారు. 2016కి టోటల్గా ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ అనేది అవైలబుల్ అనమాట. అప్పటి వరకు నేను కొన్ని ఫేస్లుగా చేయటం జరిగింది. కొన్ని సర్వీస్ రోడ్ కనెక్టివిటీ లేకపోవడం, కొన్ని మెయిన్ రోడ్ కనెక్టివిటీ కొంచెం టైం తీసుకుంది ల్యాండ్ ఎక్విజిషన్లో కూడా. ఆ తర్వాత ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ని ప్రపోజ్ చేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ 2 సెక్టర్గా, నార్త్ సెక్టర్ వచ్చేలాకే సంగారెడ్డి, ఆల్మోస్ట్ పెద్దాపూర్ దగ్గర అనుకోండి, అది ఎగ్జిట్, నర్సాపూరు, దెన్ తుప్రాన్ అండ్ గజ్వేల్, దెన్ రాయగిరి, దెన్ చోటుప్పలు, కుర్మేడు అంటే ఇప్పుడు ఇది సాగర్ రోడ్డు. అట్లనే ఆమన్గల్ ఏమో మనకి శ్రీశైలం రోడ్డు. ఇటు రాయకల్లు మనకి బెంగళూరు హైవే నేషనల్ NH-44. ఇంకా మళ్ళీ చెవెళ్ళ రోడ్ అన్నమాట. చెవెళ్ళ దగ్గర కూడా రాబోతుంది ఇది రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్. అట్లనే మళ్ళీ బాంబే, మళ్ళీ శంకర్పల్లి దగ్గర, మన ముంబై మళ్ళీ దీని దగ్గర కలుస్తుంది సంగారెడ్డి దగ్గర అన్నమాట. ఇది యాక్చువల్గా స్ట్రక్చరు మీకు చూసుకుంటే ఇక్కడ నుంచి సుమారుగా 10 కిలోమీటర్స్, ఇక్కడి నుంచి టోటల్గా 25 కిలోమీటర్స్, సుమారు ఇక్కడ నుంచి ఏంటంటే అనదర్ 25 అంటే మొత్తం 50 కిలోమీటర్స్. అంటే ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ 50-30 అనేది ఇట్స్ నాట్ ఈవెన్ అనమాట. జస్ట్ అట్లా వేసాను. ఇది ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ దిస్ పిక్చర్, ఇట్ విల్ బి ఏ డిఫరెంట్ కర్వ్స్ ఆల్సో విల్ బి దే అనమాట. ఇది నార్త్ సెక్టర్లో ఏంటంటే 161.5 కిలోమీటర్స్, సౌత్ సెక్టర్లో 189.2 కిలోమీటర్స్ టోటల్గా ఇందులో రాబోతుంది అనమాట. ఇందులో కూడా ఏంటంటే ఒకప్పుడు గతంలో ఏంటంటే అంతకుముందు 159 ఏకర్స్, 181 కిలోమీటర్స్ అనమాట. 150 and 181 ఇచ్చారు. దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకుంటూ దీన్ని 161 చేశారు, దీన్ని 189 చేశారు. ఆల్మోస్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఏంటంటే సుమారుగా ఒక 24,500 crores of rupees. ఇందులో ల్యాండ్ అనేది 50% సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. మిగతా కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది టోటల్గా సెంట్రల్గా భరిస్తుంది అనమాట. ఇది దీని కాన్సెప్ట్. ఇండియాలో ఇది నెంబర్ 1 అనమాట హైదరాబాదు. ఇది రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఇప్పుడు యాక్చువల్గా మనము రీజనల్ రింగ్ రోడ్ యొక్క అసలు ఉపయోగం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అసలు ఎందుకు నీడ్ అనేది వచ్చింది. అవుటర్ రింగ్ రోడ్లో మనం చేసినా కానీ 158 కిలోమీటర్స్లో
సర్కమ్స్టెన్సెస్ తీసుకున్నా కానీ ఇంకా ట్రాఫిక్ అనేది పెరుగుతూ ఉంది. ఇంకా అవసరం అనేది ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు బెంగళూరు నుంచి మనకి బాంబే వెళ్ళాలంటే ఒక ట్రాన్స్పోర్టు, ఒక వెహికల్ ఇక్కడ నుంచి మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్డు ఇక్కడ వరకు ఏది శంషాబాద్ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చేలాకి మొత్తం దగ్గరికి వచ్చి మళ్ళీ మొత్తం దగ్గర నుంచి ముంబై వెళ్ళాల్సి, అంటే ఈ విధంగా డిస్టెన్స్ వెళ్ళాల్సి వస్తుంది. అదే మనకి రీజనల్ రింగ్ రోడ్ వచ్చినట్టయితే ఇక్కడ నుంచి రాయకల్ నుంచి షాద్నగర్ కన్నా ముందు అక్కడి నుంచి ఇటుకుంటూ చెవెళ్ళ మీదుగా మళ్ళీ ఇక్కడికి వచ్చేలాగా పెద్దపల్లి, అంటే ఈ డిస్టెన్స్ ఇక్కడ వరకు అనేది చాలా వరకు తగ్గబోతుంది అనమాట. అంటే కనెక్టివిటీ అనేది అద్భుతంగా పెరగబోతుంది పొరుగు రాష్ట్రాలతో. దానివల్ల ఏంటి ఇంకా మనం ఆలోచిస్తే కనెక్టివిటీ అనేది తగ్గటం వలన ఏమవబోతుంది, ట్రావెల్ కాస్ట్ తగ్గబోతుంది, పెట్రోల్ తగ్గబోతుంది, దానివల్ల పొల్యూషన్ తగ్గబోతుంది, దానివల్ల ప్రోడక్ట్ ఏదైతే మనం ట్రాన్స్పోర్టేషన్ చేస్తామో దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గటం వలన మనకి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆ ప్రోడక్ట్ కాస్ట్ అనేది తగ్గుతుంది అన్నమాట. కన్జ్యూమర్కి చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. అంటే టోటల్గా చాలా వరకు ఏంటంటే బాగా ఉపయోగం ప్రాంతం అన్నమాట కనెక్టివిటీ. ఇంకోటి కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతాలకు కూడా పెరగబోతుంది, ఎందుకంటే చాలా వరకు గ్రామాలు కూడా ఇందులో వస్తున్నమాట. వాటికి కూడా ఏంటంటే కనెక్టివిటీ ఇవ్వబోతున్నారు కొన్ని చోట్ల, దానివల్ల ఉపయోగం. ఇంకోటి సామాజిక అభివృద్ధి. సామాజిక అభివృద్ధి అంటే యాక్చువల్గా సామాజిక అంటే సొసైటీలో ఏం అభివృద్ధి అయిపోతుంది, విద్య, ఆరోగ్యం, ఎంటర్టైన్మెంటు, ఇటువంటివి కూడా ఏంటంటే అందుబాటులో ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే కనెక్టివిటీ పెరగటం వలన కూడా చాలా చోట్ల ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కానీ దానికి రేడియల్ రోడ్స్ దగ్గర కానీ దీనివల్ల కూడా వీటికి విద్యకు సంబంధించిన స్కూల్స్ కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ రావటము, హాస్పిటల్స్ రావటము, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన మాల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఫ్యూచర్లో రాబోతున్నాయి. ఇది బేస్డ్ ఆన్ రీజనల్ రింగ్ రోడ్. దానివల్ల ఏంటంటే సామాజికంగా చాలా వరకు అభివృద్ధి అనేది రాబోతుంది. ఇంకోటి ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధి కూడా ఉండబోతుంది. పారిశ్రామిక అభివృద్ధి అంటే ఏంటి, యాక్చువల్గా మనం ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత దాని చుట్టుపక్కల కూడా ఏంటంటే మనకి చాలా వరకు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ రాబోతున్నాయి బేస్డ్ ఆన్ దిస్ వన్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక ఫ్యూచర్ సిటీ కూడా మనం డెవలప్ చేసినాం. ఫ్యూచర్ సిటీకి రీజనల్ రింగ్ రోడ్ దగ్గర అటు దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే పోర్ట్కి కావాలన్నా కానీ ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ ద్వారా వెళ్ళిపోయి బందర్ పోర్ట్కి కనెక్టివిటీ. ఎందుకంటే మనకి తెలంగాణలో పోర్ట్ లేదు, సీ పోర్ట్ లేదు, కానీ మనకి దగ్గర తెలంగాణకి బందర్ పోర్టు, దాన్ని కూడా సపరేట్గా ఒక రోడ్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ మీద పెండింగ్లో ఉందన్నమాట. ఆ విధంగా నేను ట్రాన్స్పోర్టేషన్ కానీ కనెక్టివిటీ కానీ బాగుంది. దీనివల్ల పారిశ్రామికంగా పరిశ్రమలకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ మౌలిక సదుపాయాలు ఒకటి, ఇది రోడ్స్ కనెక్టివిటీ బాగుండాలా, వాటర్ కావాలా, కరెంట్గా వాటర్ కావాలా, కరెంట్ కావాలా, నీళ్లు కావాలా, వీటి యొక్క కనెక్టివిటీ కావాలన్నమాట. దీనికి సంబంధించిన అందువల్ల ఏంటంటే పారిశ్రామికంగా పరిశ్రమలు స్థాపించడానికి రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పడుతుంది. బేస్డ్ ఆన్ రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఏంటంటే చుట్టుపక్కల కొన్ని క్లస్టర్స్ కూడా రాబోతాయి అన్నమాట. దానివల్ల ఇండస్ట్రీస్కి సెటప్ చేయడానికి మంచి అనుగుణమైన అవకాశం అన్నమాట, ఆపర్చునిటీ అనమాట. ఆ ఆపర్చునిటీ అనేది దీనివల్ల రీజనల్ రింగ్ రోడ్ రాబోతున్నాం, రీజనల్ రింగ్ రోడ్ ద్వారా రాబోతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ప్రయాణం చాలా సులభం అవుతుంది. ప్రయాణము చాలా సులభం అవుతుంది. ఎందుకు సులభం అవుతుందంటే మనం చూసుకుంటే సింపుల్గా ఏంటంటే అటు డ్రైవర్కి కానీ ప్యాసింజర్కి కానీ ఎవరు చేసినా కానీ అంటే తక్కువ టైం అంటే ఈజీగా, ఎందుకంటే ఒకసారి మనకి రీజనల్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత పెద్దగా మిగతా రూరల్ రోడ్ డిస్ట్రిక్ట్ రోడ్స్ లాగా స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ ఇట్లా ఉండవు అనమాట. ఈ కంటిన్యూస్గా ఫ్లో సులభం పడుతుంది. అంటే మనకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించినా కానీ అలసట అనేది పెద్దగా ఉండవు అనమాట. ప్రయాణం అనేది సులభం అయిపోతుంది అనమాట.